సొంతము. హల్లెలూయా. మనోటి నిండా నవ్వుంది నవ్వుంది, మనోటి నిండా నవ్వుంది నవ్వుంది, మనలుక పైన పాటుంది పాటుంది, మనలుక పైన పాటుంది పాటుంది, మా పెదవులలో ప్రహర్షముంది, మా పెదవులలో ప్రహర్షముంది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది. వస్త్రాలతో చువానందము కొత్తలు మాత్రమే ఉండును, వస్త్రాలతో చువానందము కొత్తలు మాత్రమే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్న కొరతైన ఉండును, యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్న కొరతైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా పెదవులలో ప్రహర్షముంది, మా పెదవులలో ప్రహర్షముంది. చప్పట్లు కొడదాం. ఆహారంతో వచ్చు ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును, ఆహారంతో వచ్చు ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారమున్న కొరతైన ఉండును, యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారమున్న కొరతైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది. సంపదలతో వచ్చు ఆనందము ఉన్న రోజుల్లోనే ఉండును, సంపదలతో వచ్చు ఆనందము ఉన్న రోజుల్లోనే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం సంపదలున్న కొరతైన ఉండును, యేసయ్య మాకిచ్చిన సంతోషం సంపదలున్న కొరతైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా పెదవులలో ప్రహర్షముంది, మా పెదవులలో ప్రహర్షముంది. ఆనందగానం సంతోష గీతం
గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడినట్లయితే మనం ఆరాధన చేసుకుందాం. గిడియన్ వచ్చి ఆరాధన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తామండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. 2025 వచ్చిన మన నోట్లో నవ్వు కనబడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా మేము ఎంతే అంటారా? ప్రైజ్ హల్లెలూయా. సరే, మంచిదండి. 2025 సంవత్సరం గొప్ప దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి కొన్ని నిమిషాలు. యేసయ్యా, 2024 అంతా నన్ను కాచి కాపాడవు తండ్రి, నీకు స్తోత్రాలని చెప్తూ మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన కాలమంతా నన్ను కాచి కాపాడి నన్ను భద్రపరిచిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నన్ను కాపాడినందుకు స్తోత్రాలు. సుందరుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు, నన్ను స్థిరపరిచినందుకు స్తోత్రాలు, నాపై విశేషమైన కృపను చూపిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలను చెప్దామండి. అందరం స్వరాలు విప్పుదాం. బిగ్గరగా మాట్లాడదామా. అయ్యో, 2024 సంవత్సరంలో ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నావేమో, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నావేమో, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నావేమో. 2024 సంవత్సరం అంతా నిన్ను కాచి దాచి భద్రపరిచిన దేవుడు 2025లో కూడా నిన్ను కాపాడబోతున్నాడు. కృతజ్ఞత చెప్దామండి. చెప్దామా. యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలని చెప్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్దామండి. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీవు మాతో ఉంటే మేము ఏదైనా చేయగలం ప్రభువా. నీవు లేకపోతే మా జీవితం వ్యర్థము తండ్రి. నీవు లేకపోతే మా జీవితం సున్నా ప్రభువా. నీవు లేకపోతే మేము ఎందుకు పనికిరాము ప్రభువా. యేసయ్య, దినాన్ని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. 2025 సంవత్సరంలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ దినాన్ని చూడని వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. యేసయ్య, ఈ దినం అంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. మమ్మల్ని శ్రేష్ఠులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని యోగ్యులుగా ఉంచినందుకు స్తోత్రాలు. మాపై మీ కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అందరం ప్రార్థన చేద్దామండి. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోతాయి. సంఘము ఏకరీతిగా ప్రార్థించగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న ఆ యొక్క అడ్లు ఆటంకాలు, చీకటి శక్తి కార్యాలు యేసు నామములో లయమైపోవునుగాక. యేసయ్యా,
నీకు స్తోత్రాలు తండ్రి. 2025 సంవత్సరంలో మా జీవితాల్లో విడుదలనివ్వండి ప్రభా. 2025 సంవత్సరంలో మా జీవితంలో వెలుగు నింపండి తండ్రి. యేసయ్యా, వెలుగుగా లోకానికి వచ్చిన దేవ, మా జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరం స్వరాలు విప్పుదామండి, అందరం స్వరాలు విప్పుదామండి. నీకే వందనాలేసయ్యా, 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 వందనాలేసయ్యా. 10,000లో అతి సుందరుడా, నా ప్రాణ ప్రియుడా, షారోను పుష్పమా, లోయలోని పద్మమా, యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన నామాన్ని ఎత్తిపెట్టి ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. స్వరాలు విప్పాలి, అందరూ కూడా బిగ్గరగా మాట్లాడదామండి. నీకే వందనాలేసయ్యా, 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 వందనాలేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు ఎంతేనండి. ఎంతకన్నా మీకు స్వరాలు బిగ్గరగా రావా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు తలుచుకుంటే, అయ్యో యేసయ్యా నన్ను కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా అని బిగ్గరగా కేకలు వేయాలి అందరూ కూడా. క్షణమైన కన్ను మూస్తే మన జీవితం ఏమైపోద్దో తెలీదు. ఒక క్షణమైన కన్ను మూసి మనల్ని వదిలేస్తాడంటే మన జీవితం ఏమైపోద్దో తెలీదు. బిగ్గరగా చెప్దామండి, బిగ్గరగా చెప్దామా. స్వరమండలమా, సితారా, దేవుని నామాన్ని మహిమపరచమని వాగ్దానం ఉంది. యేసయ్యా, ఈ దినాన్ని తండ్రి మేమందరం కలిసి నిన్ను ఆరాధిస్తుండగా నీ నామమే మహిమపరచబడునుగాక, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక, నీ కార్యము మా మధ్య జరుగునుగాక, నీ మందసము మా మధ్య దిగునుగాక. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. Thank you, Jesus. Thank you, Holy Father. Hallelujah. 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 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. అందరం చెప్దామా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. చెప్దామండి. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. అందుకే సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. ఎంతమంది చూస్తున్నారు? నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, నా వంటి వారెవ్వరు. చెప్తామా. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా
లేరెవ్వరు. సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే నీవెనయా. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. పాడదాం అందరూ. యేసయ్యా నీలాగా లేరెవ్వరు. మరొకసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా అందరం చెప్తామండి. 2 చేతులు పైకెత్తి యేసయ్యా నీ వంటి వారెవరు ప్రభా, నీలాగా లేరెవరు ప్రభా అని పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా మనస్ఫూర్తిగా చెప్దామా. నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. అవును ప్రభువా, నిన్ను చూడాలని, నీతోనే ఉండాలని, నీ నామాన్ని స్మరించాలని, నీ చిత్తంలో నేను నడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది ప్రభువా. నా ప్రాణ ప్రియుడవు నీవే ప్రభువా. నీ వంటి వారి లోకంలో ఎవరు లేరు తండ్రి. నీలా ఈ లోకంలో ఎవరు ఆలోచించలేరు ప్రభువా. నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా యొక్క ఆప్తులు, నా యొక్క యేసయ్యా నా పరివారం అంతయు కూడా తండ్రి నన్ను విడనాడేవారే తండ్రి. నీవొక్కడవే ప్రభువా. నేను పుట్టింది మొదలుకొని ఈ క్షణం వరకు నా చెయ్యి వదలలేదు తండ్రి. ఈ క్షణం వరకు నా చెయ్యి వదలలేదు ప్రభువా. నీవు సుందరుడు ప్రభువా, అతిశయుడు తండ్రి.
నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. కన్నీరు కారుతామండి అయ్యా, మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. 2024 సంవత్సరం అంతా నన్ను కాచి దాచి భద్రపరిచావు, నీకు స్తోత్రాలు. 2025 సంవత్సరంలో అడుగు పెట్టించిన దేవానికే స్తోత్రాలు. యేసయ్యా, 2025 సంవత్సరం అంతా నన్ను దీవించబోతున్నందుకు స్తోత్రాలు. నా కుటుంబాన్ని దీవించబోతున్నందుకు స్తోత్రాలు. నా యొక్క బంధుమిత్రులను దీవించబోతున్నందుకు స్తోత్రాలు. ఎవరికి వాళ్ళము చెప్దామండి, నా భర్తను దీవించినందుకు స్తోత్రాలు అని చెప్దాం, నా భార్యను దీవిస్తున్నందుకు స్తోత్రాలు అని చెప్దాం, నా బిడ్డలను దీవిస్తున్నందుకు స్తోత్రాలు అని చెప్దామండి. యేసయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభా, స్వరాలు విప్పుదామండి. సమయం లేదు ఇంకా మనకి. ఏ క్షణాన్ని దేవుడు వస్తాడో తెలియదు. సిద్ధపాటు కలిగిన బుద్ధి గల కన్యకల వల్ల ఎదురు చూడాలి. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకల వల్ల ఇంకా ఉంటే, స్వరాలు విప్పకుండా అలానే ఉంటే, యేసయ్యా ఈ క్షణమే వస్తే మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అయ్యా, మాకు బుద్ధి గల కన్యకల వంటి ఆ యొక్క సిద్ధపాటు కలిగిన జీవితాలను మాలో ఉంచండి తండ్రి. యేసయ్యా, బుద్ధి దాయి చేయండి ప్రభా. యేసయ్యా, నీ కొరకు సిద్ధపాటు కలిగిన బుద్ధిని దాయి చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా, మాతో మాట్లాడండి తండ్రి, మాతో మాట్లాడండి. యేసయ్యా, మాలో సంచారము చేయండి తండ్రి. మా మధ్య మీరు సంచారము చేయండి ప్రభా. నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి దాచి భద్రపరచు. 2025 సంవత్సరం అంతా మమ్మల్ని దీవించబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా, మమ్మల్ని ఆదరించువాడా, దర్శించువాడా, మీ కృపను మెండుగా మాపై ఉంచి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతయు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. యేసయ్యా, 2025 సంవత్సరం 365 రోజులు తండ్రి మమ్మల్ని కాచి దాచి భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. సంఘంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. సేవకుల్లో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. యేసయ్యా, సంఘం అంతా కలిసి ఏకరీతిగా మేమందరమని ఆరాధిస్తున్నందుకు, ఆ యొక్క యోగ్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలని చెప్తామండి. యేసయ్యా, నువ్వు ఈ క్షణాన్ని ఊపిరి తీసుకుంటున్నావంటే దేవుని చిత్తమండి. మీరు ఈ క్షణాన్ని నడుస్తున్నారంటే దేవుని చిత్తమండి. ఏదైనా సరే దేవుడు లేకుండా మీ యొక్క ఒక్క అడుగు తీసి అడుగు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ దినాన్ని. అయ్యో, అవతల చాలా ఒడిదుడుకులు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. అయినా సరే నువ్వు క్షేమంగా ఉన్నావంటే, అయినా సరే నువ్వు ఊపిరి తీసుకుంటున్నావంటే, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నావంటే అది దేవుని చిత్తం. ఇంకా నీ పట్ల దేవుని కృప ఉంది. సిద్ధపాటు కలిగిన కన్యకల వలె, సిద్ధపాటు కలిగిన బుద్ధి గల కన్యకల వలె దినాన్ని సిద్ధపరుద్దామండి. దేవుడు విడుదల చేయబోతున్నాడు. 2025 సంవత్సరం ఆయన వెలుగు వలె ఈ భూలోకానికి వచ్చి నీకు విడుదల చేయబోతున్నాడు. యేసయ్యా, దాన్ని నమ్మి ప్రార్థించిన వారికి అది వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. 2025 సంవత్సరం అంతా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. 2025 సంవత్సరంలో మా జీవితంలో ఉజ్జీవాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. 2025 సంవత్సరం నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారబడును గాక. యేసయ్యా, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపబడును గాక. అప్పులుతున్న వారు అప్పులు లయమయునుగాక. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. సంతానం లేక బాధపడుచున్న వారికి సంతానం కలుగునుగాక. యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరైతే వివాహాల కొరకు ప్రభా యేసయ్యా తండ్రి ప్రభా ఎదురు చూస్తూ తండ్రి ప్రభా అలసిపోయి ఉన్నారో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఎవరెవరైతే యేసయ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తండ్రి, పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఇంకా బాధపడుచున్నారో వారికి విడుదల దాయిచేయండి ప్రభా. ఎవరెవరైతే ఇక్కట్లతో బంధకాలతో ఉన్నారో వారికి విడుదల దాయిచేయండి తండ్రి. యేసయ్యా, ఎవరెవరైతే నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారో, ఇంకను నామకార్థంగా ఏదో చర్చికి వెళ్దాము, ప్రార్థన చేద్దామనే జీవితాలతో ఉన్నారో వారికి మారు మనస్సు అనుగ్రహించండి ప్రభా. సంఘంలో ఉజ్జీవం కలిగి జీవించేవారుగా, సంఘంలో తండ్రి ప్రభా యేసయ్యా నీ కొరకు రగిలింపబడేవారుగా, వెలుగుతో జీవించేవారుగా వారిని తీర్చిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. నీ చిత్తాన్ని మా సంఘం పట్ల నెరవేర్చండి. ఐక్యత, సమాధానాన్ని దాయిచ్చండి. నీ కృపను మెండుగా అనుగ్రహించమని త్వరలో రానైన నజరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ సమయంలో మనం దేవుడు గత రాత్రి మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే దేవుడు మనల్ని నూతన సంవత్సరంలోనికి నడిపించినందుకు 3 సార్లు దేవునికి మనసారా స్తుతి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా, ప్రైజ్ హల్లెలూయా. తగ్గించే వాల్యూమ్ బాగా. లేవియకాండం 25వ అధ్యాయం అండి. 10వ వాక్యం చదువుతాం. 25వ అధ్యాయము 10వ వచనం. చదువుతల్లి. మీరు ఆ సంవత్సరమును పరిశుద్ధపరిచి విడుదల కలిగిందని చాటింపవలను. చాలండి. నేను చాలా క్లుప్త సందేశం అందించాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ హల్లెలూయా. క్లుప్త సందేశాన్ని అందించాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా విన్నారు. చూడండి, ఈ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని గురించి కనిపెడుతూ వారు విడుదల కొరకు కనిపెడుతున్నారు అన్నమాట. దేని కొరకు అండి? విడుదల. గత రాత్రి మీకు చెప్పాను, ఈ సంవత్సరం అంతా దేవుడు విడుదల సంవత్సరంగా చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇది ఒక ప్రవచనం కింద తీసుకుంటారో లేకపోతే దేవుని వాక్యం కింద మీరు తీసుకుంటారో, కానీ మీ జీవితాల్లో విడుదల ప్రకటించే దేవుడు ఈ రోజు నుంచి మీలోనికి రాబోతున్నాడు. ఆమేన్. సో ఈ మాటని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 24వ అధ్యాయం అంతా మీరు ఇంటికి పోయి చదువుకోండి. అక్కడ పరిశుద్ధంగా వారు ఎలాగుండాలో వారు సెటరేట్ చేయండి అమ్మా త్వరగా. కూర్చోండి, కూర్చోండి, మాట్లాడకండి, కూర్చోండి. ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో, ఎలాగ ప్రభు వాళ్ళని వారు పరిశుద్ధంగా ఆచరించాలో ప్రభు వారికి నేర్పించాడు. అంత మాత్రమే కాదు, తను తినే విధానాన్ని కూడా వారికి చెప్పాడు. హల్లెలూయా. సో వారు భక్ష్యములు తీసుకోమని చెప్పాడు. భక్ష్యములు తీసుకుని దాన్ని వేలాడతీయమన్నాడు. దానికి 2 మానికలు చొప్పున పిండి తీసుకోమన్నాడు. దానికి రొట్టెలు చేయమన్నాడు. దాన్ని బల్ల మీద పెట్టమన్నాడు. 24వ అధ్యాయం అంతా మీరు చదివితే ఆ వాక్యంలో కనిపిస్తుంది. హల్లెలూయా. సో అవన్నీ తయారు చేసి వారు ఏం చేయాలంటే పరిశుద్ధమైన భోజనాన్ని వారు ఆచరించాలి. అది ప్రభు బల్లని మన యొక్క ఇప్పుడు ఉన్న కాలంలో మనకు అర్థం అవ్వాలంటే ప్రభు బల్ల అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఆ ప్రభు బల్లని వారు ఎలా పాటించేవారంటే చాలా పరిశుద్ధంగా పాటించేవారు. అది యాజకుడు అనబడినవాడు, అనగా పాస్టర్ గారు ప్రతి విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటే నిత్యమైన నిబంధన కింద చేయాలి. ఖచ్చితంగా చేయవలసిందే, ఇంక చేయను అనడానికి వెళ్ళలేదు. అలా నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు అందరూ కూడుకున్న సమయంలో ఇశ్రాయేలు ఎదుటికి ఇది తీసుకొచ్చేవాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. సో మీ యొక్క వాక్యంలో ఒకసారి చదివితే 24:7 వాక్యం చదవడానికి కొద్దిగా సహకరించండి. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను, అది యెహోవా ఎదుట
జ్ఞాపకార్థమైన హోమముగా ఉండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు వాక్యం ఇక్కడ తెలియపరచబడుతుంది. జ్ఞాపకార్థ హోమముగా ఉందంట. ఇంకా ఏమైనా ఉందో చదువుదామండి. ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకు అతని సంతతి వారికి ఉండవలెను. వారి పరిశుద్ధ స్థలములో దాన్ని యెహోవాకు చేయు హోమముల్లో అది అతి పరిశుద్ధమైందంటే. ఇంకేమని రాయబడి ఉంది చదువు. ఇశ్రాయేలు మధ్యకి వచ్చాడంట. కుమారునికి ఆ ఇశ్రాయేలుకి పాలెములో పోరు పడగా ఏం పడ్డదంట? పోరు. చూడండి, కొంతమంది పోరు వెళ్ళలేకపోతున్నానండి బాబు అంటారు కదా, అలాంటి ఒక పోరు పడ్డదంట. ఎందుకు పడ్డదంటే ఇశ్రాయేలు ఒక స్త్రీకి ఐగుప్తుడు ఒకడు పుట్టాడంట. అంటే దేవుణ్ణి కలిగిన వ్యక్తికి దేవుని సంబంధం లేని వ్యక్తి ఒక ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఆ పురుషుడు వల్ల ఆ ఇశ్రాయేల్లోనికి కీడు వచ్చేసింది. ఆ మాట బాగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేల్లోనికి ఎప్పుడైతే కీడు వచ్చిందో వారు నాశనం అవడానికి ప్రారంభించారు. చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. సో వారు ఏం చేశారంటే అలాగా ఆ ఇశ్రాయేల్ నుంచి పుట్టిన కుమారుడు ద్వారా వచ్చిన ఆ శాపం, దేవునికి విరోధంగా పరిశుద్ధంగా ఆచరించవలసిన పరిశుద్ధమైన హోమం పాడు చేశాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. సో అందుకని ఆయన్ని పాలెము వెలుపలికి తీసుకొచ్చారంట. పాలెము అంటే అర్థం ఏంటంటే ఊరి పొలిమేర అని అర్థం. పాలెము అంటే ద్వారం అని కూడా అర్థం. సో ఆ పాలెము బయటికి తీసుకొచ్చి ఆ యొక్క పురుషుని నిలబెట్టారు. ఎందుకనంటే ఆయన చేసిన నేరం చాలా భయంకరమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇంకా కింద చదవండి. ఈ యొక్క 11వ వచనంలో షిలోమితు అనే ఒక స్త్రీకి పుట్టినట్లుగా కూడా రాయబడి ఉంటుంది. ఆమె తల్లి పేరు కూడా రాశాడు అక్కడ. వాని తల్లి పేరు షెలోమితు. దాను గోత్రకుడైన దిబ్రే కుమార్తె అని రాయబడి. హల్లెలూయా. ఈవిడ దిబ్రే కుమార్తె అనబడిన ఒక స్త్రీ ఉంది. ఏం పేరు? షెలేమేతు అనండి అందరూ. షెలేమేతు అనే ఒక స్త్రీకి పుట్టిన అబ్బాయి ఈయన ఇశ్రాయేలు కుటుంబంలోంచి వచ్చాడు. ఏ కుటుంబంలోంచి? ఇశ్రాయేలు కుటుంబంలోంచి వచ్చాడు. కానీ పెరిగే తత్వం మాతో ఐగుప్తుల్లో ఉన్న లక్షణాలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐగుప్తులు అంటే మీకు తెలుసు కదా, ఫరో ఎదుట ఉన్నవారు అందరూ కూడా, ఐగుప్తు దేశంలో ఉన్నవారు అందరూ కూడా ఐగుప్తీలే. ఫరో సైన్యం అంతా కూడా ఐగుప్తీలే. స్తోత్రం చెప్పండి. సో అలాంటి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఈ యొక్క వ్యక్తి పెరిగాడు అన్నట్లుగా మనకు వాక్యంలో తెలియపరచబడుతుంది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని బలిపీఠం యొద్ద ఉన్న ఆ యొక్క భక్ష్యములు అనగా లేకపోతే ఆ ప్రభు రాత్రి భోజనాన్ని అపరిశుద్ధపరిచాడంట. అందుకని వాళ్ళందరూ ఏకమై ఏం చేశారంటే, మోషే నాయకుడి కింద ఉన్నాడు. అంటే మనకి పాస్టర్ గారు ఎలాగా మనకి ఆత్మీయ తండ్రిగా ఉన్నారో, అక్కడ మోషే గారు అక్కడ నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడానికి వచ్చారండి, నా మొక్కం చూడడానికి వచ్చారా? దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని చక్కగా, దేవునికి స్తోత్ర, ఇంటికి వెళ్ళిపోయి చక్కగా చూసుకుందిరి. కానమ్మా ఇప్పుడు నా వైపు చూడండి, చాలా శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకున్న బలహీనత ఏంటంటే, నా వైపు ఎవరో చూడకపోతే నేనేమి చెప్పలేను.
దేవునికి స్తోత్రం చెప్పండి. సో శ్రద్ధగా వినగలిగితే నేను చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు కూడా నన్ను నడిపిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. మీకన్నా ఎక్కువ నేను అలసిపోయాను అని నేను చెప్పను. నాకన్నా మీరే బాగా అలసిపోయారని నాకు తెలుసు. కానీ కొద్ది నిమిషాలు వాక్యం వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. సరే, ఈ వ్యక్తి ఐగుప్తీయుడిగా పెరిగాడు. పెరిగి ఏం పాడు చేశాడు? పరిశుద్ధమైన ఆ యొక్క రొట్టెను లేకపోతే ద్రాక్షరసమును తీసుకునే దాన్ని పాడు చేయడం వల్ల మోషే నాయకుడిగా ఉన్నాడు. మోషే దగ్గరికి ఈ ప్రజలు వచ్చి, ఇదిగోండి ఫలానా వ్యక్తి షులీమితు అనే ఒక స్త్రీకి పుట్టిన కొడుకు దాన్ని పాడు చేశాడు, ఏం చేయమంటారని అడిగారు. అడిగితే మోషే వెంటనే సమాధానం చెప్పలేదు. కానీ సరే దేవుని ఎదుట నేను కనిపెట్టి మీకు మళ్ళీ చెప్తానని చెప్పి మోకరించి ప్రార్థన చేశాడంట. ఎవరో? మోషే గారు. చెప్పండి అందరూ చెప్పండి. మోషే ప్రార్థన చేస్తే మోషేకి దేవుని యొక్క గ్రంథాల్లో ఉన్న వాటిని దేవుడు జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేశాడో మోషే వెంటనే వాణ్ణి పాలు ఎదుట నిలబెట్టి వాడి మీద చేతులు ఉంచండి అని చెప్పారంట. ఏముంచాలి? ఆనందమ్మా, కృపమణి గారు, ఏముంచాలి? లాస్ట్ పాయింట్ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేతులు ఉంచాలి కదా. వాడు చేతులుంచి ఏం చేశారంటే శపించారంట. ఏం చేశారు? కొత్త సంవత్సరంలో కొత్త శాపం కోసం చెప్తున్నారు ఏంటండి బాబు అనుకో. హల్లెలూయా. కానీ వాడు చేసింది ఏంటి? అపవిత్రమైన కార్యం కనుక శపించి అక్కడున్న ఇశ్రాయేళ్ళు రాళ్ళతో కొట్టి చంపారంట. మరి నియమం అంత గట్టిగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినాలి. మనం ఎన్నో పాపము కలిగిన క్రియలు చేస్తున్నాం. ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం. చూడకూడని తలంపులు, ఆలోచించకూడని తలంపుల్ని మనం ఆలోచిస్తున్నాం. దేవునికి విరోధంగా ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే వాటినన్నిటినీ మీ హృదయములో నుంచి బహిష్కరించాలి, తీసివేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ తీసివేయకపోతే ఈయనకి కలిగిన గతి కలుగుతుందని నేను చెప్పలేను. ఎందుకనంటే ఇది పాత నిబంధన కాలం కాదు, ఇది కృపకాలం. దేవుడు నిన్ను ఎంతగానో కనికరించే కాలం ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది పాపాలు చేసి చలామణి అయిపోయే రోజులుగా ఉన్నాయి ఈరోజు. స్తోత్రం చెప్పండి. ఇంకా భయంకరమైన సంగతి చెప్తాను. వాయా వరుస కూడా ఉండలేదండి పాపం చేయడానికి. నన్ను క్షమించాలి, ఈ మాట చెప్తున్నాను. వాయా వరుస కూడా లేదు. ఒక స్త్రీని చూస్తే ఒక పురుషునికి ఎట్టకారపు మాటలు ఎక్కువైపోయాయి ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెను వర్ణించి బహిరంగంగా మాట్లాడేస్తున్నాడు. నన్ను క్షమించాలి, ఈ మాట చెప్తున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బరి తెగించేశారన్నమాట. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే బరి తెగించారంటే తెలుసు కదండి మీకు. ఇంకెంతకన్నా భయంకరమైన మాట ఇంకేం ఉండదేమో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత బరి తెగింపులోనికి వచ్చేసారు ఈరోజు. స్త్రీలేంటి, పురుషులేంటి, ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ సంగమా, ఈరోజు మీకు చెప్తున్నాను, ప్రభు వాక్యం మీతో మాట్లాడుతుంది. యేసు ప్రభులు వారు మీతో మాట్లాడుతున్నారు. ఏమనంటే అపరిశుద్ధమైన కార్యములు చేయడం ద్వారా నువ్వు శాపమును కొని తెచ్చుకునే వ్యక్తిగా ఉంటావు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో మీరు శాపానికి పాలవడానికి దేవుడికి ఇష్టం లేదు. శాపము నుండి విముక్తి పొందడం దేవునికి అవసరం. ఆమేన్. ప్రతి శాపం అనే భారము ఈ రోజు నుంచి మీపై నుంచి విరగొట్టబడును గాక. ఆమేన్ చెప్పండి. అమ్మ, ఇప్పుడు ఆయనలో ఉన్న శాపం పోవాలంటే మరణం తప్ప మరొక అవకాశమే లేదు. ఈరోజు శాపం పోవాలంటే
నువ్వు మరణించవలసిన పని లేదు. యేసు రక్తం వైపు చూసి, ప్రభువా నీ రక్తము ద్వారా నన్ను కడగండి ప్రభువా, నా శాపాన్ని విరగొట్టండి ప్రభువా అని అడిగితే చాలు, దేవుడు కార్యము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు లేవియకాండ 25:10 మీదకి వస్తే, మోషే గారంట సినాయి కొండ ఎక్కాడంట. ఆ సినాయి కొండ ఎక్కిన తర్వాత ఆ సినాయి కొండ మీద దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభిస్తున్నాడంటే, మీరు మీకు ఇచ్చిన దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలంటే, నెంబర్ 1, మీరు నా పేరట మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను. ఏం ఆచరించాలి అంటే ఏంటి? ఆదివారం కదా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి, ప్రతి ఆదివారం నేను మందిరానికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను తండ్రి. హల్లెలూయా. బంధువులు పిలిచారని, అక్క బాధపడుతుందని, మేనకోళ్ళు బాధపడుతుందని ఎక్కడికి వెళ్ళకూడదు ఆదివారం? చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి. హల్లెలూయా తెలుగు. ఎక్కడికి వెళ్ళాలి? మేనగోళ్ళ బాధపడుతుందని, మేనమామ బాధపడుతున్నాడని, చెల్లి బాధపడుతుందని, అక్క అమ్మ నీ తప్పు అంటలేదు. నువ్వు వెళ్ళొచ్చు కార్యక్రమానికి, వెళ్ళకూడదని నేను అంటలేదు. కానీ దేవునికన్నా ప్రాముఖ్యమైనది ఏమైనా ఉందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆవిడకుంది ఇంకా. అమ్మ నా మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవునికన్నా ప్రాముఖ్యత దేనికన్నా ఇచ్చావంటే, ఒక దినానికి వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావంటే, నువ్వు ఆచరించవలసిన విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదంటే, నీ మీదకి మరి విడుదల వస్తుందా? చెప్పండి. రాదని మీరే చెప్పారు కనుక ఈరోజే బలమైన తీర్మానం తీసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఒక బలమైన తీర్మానం ఏమై ఉండాలంటే, ప్రతి ఆదివారం నేను ఏం మానకుండా, మందిరము మానకుండా నీ సన్నిధిలో ఉంటాను నాయన అని తీర్మానం తీసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ సంవత్సరంలో 54 వారాలు ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రార్థిస్తారో వారి కుటుంబాల్లో విడుదల కలగబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ తీర్మానం మీరేదో నేను చెప్పానో, లేకపోతే మీరు బలవంతంగా తీసుకోమని నేను చెప్పడం లేదు. వాక్యం చెప్తుంది ఏమనంటే, నువ్వు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి అంటే ఆచరించాలి. అనండి, పక్కవారి వైపు తిరగండి. ఒకటి నీవు విశ్రాంతి దినాన్ని ఈ సంవత్సరం అంతా ఆచరించాలి. ఆచరిస్తావా? పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తావా? ఏమన్నారు? ఏమో చెప్పలేవండి, ఆ టైంకి వెళ్ళిపోవచ్చేమో అన్నారా? అలా అనకండి అమ్మా దయచేసి. ఒక తీర్మానం తీసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పరండి. రైట్. 6 సంవత్సరాలు అంటండి వారు భూమిని పండించారంట. మీరు వాక్యం ఇంటికి పోయి బాగా చదువుకోండి, నేను వివరిస్తే చాలా టైం పడుతుంది. 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరాన్ని ఇంకా పండించదు, ఆగిపోమన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి 6 సంవత్సరాలు పండించిన పంట మరి 7వ సంవత్సరం ఎందుకు ఆగిపోమన్నాడంటే, అది విశ్రాంతి సంవత్సరం కింద వారికి ప్రకటించాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు జాబ్ లేని వారి కోసం ఒకవేళ ప్రార్థించామనుకోండి, జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభు కనికరము గలివాడు కనుక ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత దేవుడి కన్నా ఖాళీ ఉంటుందేమో కానీ జాబ్ చేసే వ్యక్తికి హల్లెలూయా. అర్థమైంది కదండి. అమ్మ నన్ను తప్పుగా అనుకోవద్దు. ఒక వృత్తి కోసం నేను ప్రార్థన చేశాను అనుకోండి, ఆ వృత్తిలో రోజు పని ఉండాలి అని ప్రార్థన చేయమంటారు. ఎవరైనా నేను అనుకుంటాను ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ పని ఉండాలని ప్రార్థన చేయండి అని అంటారేమో అని చూస్తాను. ఎప్పుడన్నా ఎవరు అనరండి,
ఎవరు అనరు అలాగా. అంటే ఆదివారం వాళ్ళకి లెక్కలేదన్నమాట. స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటాను, ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా నేను వింటాను. ఆ అంశాన్ని వినేటప్పుడు రోజు పని ఉండాలండి అనే మాటనే విన్నాను. కానీ ఎప్పుడైనా ఆదివారం నాకు ఖాళీ ఉండాలండి, మిగతా రోజులన్నీ పని ఉండాలండి అని చెప్పిన వారు ఎవరో కనిపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 6 సంవత్సరాలు కష్టపడ్డారంట. 6 సంవత్సరాలు పంటను వారు ఏం చేశారంట, చక్కగా నూర్చారంట. కానీ 7వ సంవత్సరాన్ని ప్రభు అన్నాడంట, ఇది విశ్రాంతి సంవత్సరం అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏ సంవత్సరం అమ్మా? రైట్. పని వాళ్ళకి కూడా విశ్రాంతి సంవత్సరమే, జీతం తీసుకునే వాళ్ళకి కూడా విశ్రాంతి సంవత్సరమే. దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చోండి పెద్దనాన్న గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పశువులకు కూడా మేత వేయరంటండి వాళ్ళు. అమ్మ నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చదవండి ఒకసారి 7వ వచనం చదవండి, 25వ అధ్యాయము. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాటికి కూడా రెస్టే, వాటిని కూడా బయటికి తీసుకెళ్ళకూడదు, ఇంకా ఆ పొలంలోనే వదిలేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 8వ వచనం చదివితే, మరి ఈ 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలం 49 సంవత్సరాలు అవుతాయి అంట. ఎన్ని సంవత్సరాలు? 49 అంటే చెప్పండి, 49 సంవత్సరాలు. స్తోత్రం చెప్పాలి. ఇంచుమించు 49 సంవత్సరాల వారికి రెస్ట్ ఇచ్చాడంట దేవుడు. ఎన్ని సంవత్సరాలు బాబాయ్? అన్ని సంవత్సరాలే అండి, అన్ని సంవత్సరాలు విశ్రాంతి వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఖచ్చితంగా బతికితే 80 సంవత్సరాలు బతుకుతాం. ఇంకా ఆరోగ్యంగా ఉంటే 120 సంవత్సరాలు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరో బతికినట్టు ఎక్కడ చూడలేదు. ఒకవేళ చూస్తే దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అమ్మ ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, 7 సంవత్సరం ఎవరైతే 6 సంవత్సరాలు పండించి 7వ సంవత్సరాన్ని విశ్రాంతి కాలంగా వారు పాటించారో వారికి మాత్రమే విడుదల కలిగింది. అమ్మ నా మాట బాగా అర్థమవుతుందా? 6 దినాలు కష్టపడి 7వ రోజున దేవుని మందిరానికి ఎవరైతే తూచా తప్పకుండా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటారో వారికి మాత్రమే ఈ సంవత్సరం విడుదల. హల్లెలూయా. మీరు ఫ్రిడ్జ్ కొనేటప్పుడు చెప్తాడు ఏమనంటే, ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఆఫర్ ఉంది, కానీ షరతులు వర్తిస్తాయి అని రాస్తాడు. ఏం వర్తిస్తాయి? షరతులు వర్తిస్తాయి. అంటే 1 సంవత్సరం మాత్రమే ఇది గ్యారంటీ. సంవత్సరం తర్వాత మాకు సంబంధం లేదు, దాని మీద ఏ పెట్టుబడి వచ్చినా మేము పెట్టము అని చెప్పి ఖచ్చితంగా చెప్తాడు. వాడికి తెలుసు అది సంవత్సరం కన్నా ఎక్కువ పని చేయదని. ఎవరికి? అమ్మేవాడికి. అందుకే సంవత్సరమే దానికి పరిమితి పెడతాడు. కొంతమంది 5 సంవత్సరాలు పెడతారు. అమ్మ నేను చెప్పే మాటని మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. ఈరోజు మీకు గ్యారంటీ నేను ఇవ్వాలంటే, ప్రతి ఆదివారం, ఎన్ని వారాలు ఉన్నాయి ఈ సంవత్సరం? ఎన్ని ఆదివారాలు? 54 అనండి. 54 ఆదివారాలు ఉన్నాయి. 54 ఆదివారాలు తూచా తప్పకుండా మానకుండా వస్తే ఆ కుటుంబానికి విడుదల ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుని మందిరంలో నమ్మకంగా ఆరాధన చేస్తే ఈ 6 రోజులు నువ్వు ఏమైతే విడుదల పొందాలని నువ్వు ఆశపడుతున్నావో 7వ రోజున వాటిని ప్రార్థించగా 8వ రోజున విడుదలైపోతాయి. నమ్మరు మీరు? ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను విశ్వాసంతో చెప్తుంటే యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. దాన్ని పొందుకొని ఆమేన్ అని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు 6 సంవత్సరాలు వీరు కష్టపడి భూమిని పండించి 7వ సంవత్సరాన్ని విశ్రాంతి తీసుకునగా ఆ 7వ నెలలో 10వ నాడు ఏమైందంటే ఆ యొక్క దేశమంతా ఒక శృంగనాదము ఊదబడ్డదంట. ఏ నాదం?
శృంగనాదం ఊదేరంట. అలా చేసిన తర్వాత అక్కడ రాయబడి ఉంది, దాన్ని ప్రాయశ్చిత్త దినము కింద వారు చేసుకున్నారంట. ప్రాయశ్చిత్త దినం ఏ దినం చెప్పండి అమ్మా? ప్రాయశ్చిత్త దినం కింద వారు పాటించారంట. అలా పాటించి మళ్ళీ వారు ఏం చేశారంటే, అక్కడ రాయబడి ఉంది 10వ వచనం, మీరు ఆ సంవత్సరమును అనగా 50 సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరకు విడుదల కలిగజేసేదనని చాటింపవలను. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్నారు వీళ్ళు? చెప్పాలి 49 అనండి అందరూ. మీరు ఎన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలి ఇప్పుడు? ఎన్ని వారాలు? 54 అనండి. 54 ఎక్కువ, 49 ఎక్కువ? చెప్పండి. ఇక్కడ సంవత్సరాలు అనుకోండి, మనకి దినాలు మాత్రమే. ఇప్పుడు 49 సంవత్సరాలు వీరు ఇంచుమించు విశ్రాంతి దేవుని ఎదుట తీసుకున్నందుకు 50వ సంవత్సరమున వారు ప్రాయశ్చిత్తానికి దేవుడి దగ్గరికి వచ్చి విడుదల పొందడానికి దేవుడు ఒక కార్యము చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయింది? 49 సంవత్సరాల వరకు కష్టపడి విశ్రాంతి దినమును వారు పాటించగా, విశ్రాంతి కాలమును వారు పాటించగా 50వ సంవత్సరమున వారికి విడుదల కలిగినట్లుగా ఈరోజు 54 వారాలు నువ్వు విడుదల పొందుకోవాలన్న ఆశతో నువ్వు పాటించగలిగితే, భక్తి చేయగలిగితే, ఆచరించగలిగితే 7వ దినమున నీకు కలిగిన ప్రతి దాని నుండి నువ్వు ప్రాయశ్చిత్తపడుతుండగా, పాపాలు ఒప్పుకుంటుండగా, నువ్వు విడుదల పొందుకోవాలని అనుకుంటున్న ప్రతి విషయాన్ని ప్రభువుకి చెప్తుండగా, నువ్వు కృంగి బాధపడుతూ ఏదైతే దేవుని ఎదుట ఏడ్చి ప్రార్థన చేస్తున్నావో వాటినన్నిటికీ విడుదల కలగబోతున్నాయి. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేనిమై పడదాం. హల్లెలూయా. అమ్మ, నేను చెప్పగలను, అది ఆర్థిక సమస్య కావచ్చు, శారీరకంగా కావచ్చు, లేకపోతే బలహీనమైన వాటివి కావచ్చు, రోగము చేత నింపబడినవి కావచ్చు, ఒకవేళ నువ్వు చూడలేనివి సైతము ఈ సంవత్సరాన్ని చూడబోతున్నావు. యేసు నామములో మీరు పొందుకోవాలని ఆశపడితే దేవునికి ఆమేనని గట్టిగా శబ్దం చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ ఆమేనని గట్టిగా శబ్దం చేద్దాం. మరొకసారి గట్టిగా ఆమేనని శబ్దం చేద్దాం. హల్లెలూయా. ఎవరికి ఆర్థికంగా బలహీనంగా ఉంది? ఆర్థికంగా బలహీనంగా ఉన్నానండి నేను ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అంతా నేను అలాగ ఉన్నానండి అన్న వాళ్ళు చేయొత్తాను. ఉంటేనే చేయొత్తాను, లేకపోతే ఏం గొడవ లేదు. ఉంటేనే పైకి ఎత్తండి కొద్దిగా. ఇప్పుడు మీరు ఆదరణ చెప్పండి, నేను చెప్పినట్టు ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా దేవుడు నాకు విడుదల కలుగజేయునుగాక. ఆమేన్ అనుకోండి. హల్లెలూయా. ఇంకా శారీరకంగా ఎవరికి బలహీనంగా ఉంది? శారీరకంగా అంటే మీ బాడీలో ఉన్న, దేహంలో ఉన్న బలహీనతలు ఎవరికి ఇంకా శారీరకంగా బలహీనంగా ఉంది? సిగ్గుపడొద్దండి, సిగ్గుపడొద్దు. నేను చెప్పింది ఖచ్చితంగా చేయగలిగితే దేవుడు, విశ్వాసంతో మీరు చేయగలిగితే దేవుడు మీ పైన అభిషేకం విడుదల చేస్తాడు. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్మితే ఇలా చేతులెత్తి కుడి చేయి పైకి ఎత్తి చెప్పండి, యేసయ్యా ఈ సంవత్సరంలో నాకున్న బలహీనతలు నా శరీరంలో నుండి విడుదల కలుగునుగాక. ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. దించండి. ఎవరికి వృత్తిపరంగా విడుదల లేదు? వృత్తిపరంగా చేతులెత్తండి. నా వృత్తిలో అంత ఫలింపు లేదండి అన్న వాళ్ళు చేయెత్తండి. పెద్దగా నా వృత్తి అభివృద్ధి చెందడం లేదండి, ఈ పోయిన సంవత్సరం అంతా నేను చాలా బలహీనం అయిపోయానండి. పోనీ పనిలో మీరు చేసుకునే పనుల్లో కూడా ఎవరికి విడుదల లేదో వాళ్ళు చేయెత్తండి. నాతో చెప్పండి, నా పనిలో, నా వృత్తిలో, నా కష్టార్జితములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఆమేనని గట్టిగా శబ్దం చేయండి. సంఘం అంతా చేయాలి. ఆమేనండి. ఆమేన్. అమ్మా దించండి. షరతులు వర్తిస్తాయి అని చెప్పాను. ఏం వర్తిస్తాయి? ఏం చేయాలి ఇప్పుడు మీరు? 54 ఆదివారాలు మీరు ఏం చేయాలి? మందిరం మానకుండా వస్తే ఖచ్చితంగా మీరు
54వ వారం అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు వర్దెళ్ళకపోతే నన్ను కాలర్ పట్టుకుని అడగచ్చు. నువ్వు నా ఛాలెంజ్ ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కాలర్ పట్టుకుని ఎందుకు జరగలేదు కార్యం అని నువ్వు అడగచ్చు నన్ను. నువ్వు ఖచ్చితంగా పాటించి ఆచరించి పశ్చాత్తపడి విడుదల పొందుకోవాలని నువ్వు ఆశపడితే నేను చెప్తున్నాను, ఛాలెంజ్గా సవాలుగా చెప్తున్నాను, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక దేవుని అభిషేకం కలిగిన సేవకుడిగా ప్రకటిస్తున్నాను, యేసు నామములో ప్రతి విషయంలో నుండి మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు విడుదల కలిగి చేసే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని పెట్టబోతున్నందుకు ఇశ్రాయేలు ఎదుట దేవుడు చేసిన కార్యం, ఆ రక్షణ సునాదం వినిపించబడినట్లుగా, విడుదల సంవత్సరంగా మార్చబడినట్లుగా ఈ సంవత్సరం అలా మార్చాలని ప్రభుని మనస్సారా కోరుకుంటూ అడుగుదాం. గ్లోరీ హల్లెలూయా. చేద్దామండి, ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ అలా ప్రార్థన చేయండి. నీకు ఏ విషయాల్లో విడుదల కావాలో వాటినన్నిటిని బట్టి చిన్న ప్రార్థన. హల్లెలూయా. చేయాలి, ప్రార్థన చేయాలి. మోకరించండి. 2 చేతులు జోడించి అడగండి ప్రభువుని. నీకు ఏ విషయంలో విడుదల కావాలో నీకు తెలుసు కదా, వాటిని అడగండి. నాకు ఈ విషయంలో విడుదల కావాలి నాయన, ఈ విషయంలో నాకు విడుదల కావాలి. నాకు ప్రభు బలహీనంగా ఉంది, నాకు విడుదల కావాలి. గ్లోరీ హల్లెలూయా. రబాలారాలాలా మదరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల కలగబోతుంది. Let deliver in the name of Jesus. Let deliverance, great deliverance in the name of Jesus, Lord. Hallelujah. నీకు ఏ విషయంలో విడుదల కావాలో, శాపం నుండి విడుదల కావాలేమో, గృహంలో నీకున్న విభేదాల నుండి నీకు విడుదల కావాలేమో, నీ కుటుంబ సమస్యల నుండి విడుదల కావాలేమో, సమాధానం లేదేమో నీ కుటుంబంలో. అడుగుదాం దేవుని, విడుదల ఇవ్వండి అయ్యా, ఈ సమస్యల నుండి విడుదల ఇవ్వండి నాయన. చెప్పండి దేవునికి, మీ నోరు తెరిచి చెప్పాలి. పర్వాలేదు, నీ పక్కన వారు చూస్తారని ఏమనుకోవద్దు. నీ నోరు తెరిచి బాగుగా దేవునికి చెప్పు. గ్లోరీ హల్లెలూయా. విమోచించు నాయకుడు నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం నాకు ఇచ్చెను. విమోచించే నాయకుడు నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం నాకు ఇచ్చెను. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు. ప్రేమాభిషేకములచే, అందరూ ప్రార్థన చేద్దాం. నన్ను నింపి నడుపుచున్నాడు. సాతాను శక్తి జయింప విడుదల నాకు ఇచ్చెను. విమోచించే నాయకుడు జయమిచ్చుచున్నాడు.
నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం. కొంతమంది ఇంకా ప్రార్థన చేయట్లేదండి, కొంతమంది ఇంకా ప్రార్థన చేయట్లేదు. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. నీకు ఏ విషయాల్లో విడుదల కావాలో, ద గాడ్ వాంట్స్ టు డెలివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఇప్పుడే నీకు ఉన్న సమస్తమైన వాటిలోంచి విడుదల అవ్వబోతున్నాడు. దుర్నీతి నుండి విడుదల, శాపము నుండి విడుదల, ప్రతి దుష్కార్యము నుండి విడుదల, ప్రతి బంధకము నుండి విడుదల. యేసు నామములో దేవుడు విడుదల అవ్వబోతున్నాడు, విడుదల అవ్వబోతున్నాడు. ఇవ్వబోతున్నాడు ఆయన ఇవ్వబోతున్న దేవునికి ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. రేజ్ యువర్ వాయిస్ అండ్ ప్రే. దేవునికి నోరు తెరిచి ప్రార్థన చేసి అడుగు. విడుదల కావాలి ఆయన, ఈ సమస్యలోంచి నాకు విడుదల కావాలి. ఓ పరిశుద్ధాత్మ, నాకు గర్భం తెరవబడాలి ప్రభు, విడుదల చేయండి. నా గర్భం తెరవబడాలి ప్రభు, విడుదల చేయండి. గర్భం తెరవబడవలసిన వారు గర్భం మీద చేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు విడుదల చేయబోతున్నాడు. ద గాడ్ వాంట్స్ టు డెలివర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఇప్పుడే సమస్తమైన విషయాన్ని చూస్తున్నాడు. ఆయన నీ చదువు విషయంలో కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు. కొంతమంది దేవుడు ఉన్నతంగా పెట్టబోతున్నాడు. ఆయన ఉన్నతమైన శిఖరాల మీద మీరు వెళ్ళబోతున్నారు. అవరోహములోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఎప్పుడు చూడని కార్యములు ఈ సంవత్సరం చూడబోతున్నా. చేద్దాం. ఒక్క నిమిషం, మరొక నిమిషం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా స్తుతిద్దాం, గట్టిగా, ఎంత గట్టిగా సాధ్యమైతే అంత గట్టిగా. విడుదల పొందుకునేవారుగా యేసు నామములో వీరందరినీ ఇప్పుడే ప్రభువా నీ ఆత్మ చేత నింపుతున్నాము నాయన. ఓ ఇవాళ రాబాదారి ప్రతి విషయము నుండి విడుదల, నానా విధముల నుండి భయంకరమైన సమస్యల నుండి విడుదల, రోగము నుండి విడుదల, ఇప్పుడే విడుదల. చెప్పుకోలేని ప్రభువా భయంకరమైన కృంగుదల ఆత్మ చేత వచ్చిన వారు యేసు నామములో నెమ్మది చేత నింపబడుదురుగాక. స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. నా ప్రియ తండ్రి, నమ్మకమైన వాడా, జీవం గలవాడానికి స్తుతున్నాయి. 6 సంవత్సరాలు ఇశ్రాయేలు కనిపెట్టగా 7వ సంవత్సరమును విశ్రాంతి దినమును వారికి ప్రకటించి ఆ విశ్రాంతి కాలమునిచ్చినట్లుగా తండ్రి, ఈ దినము నుండి ప్రతి వారం నీ విశ్రాంతి దినమును ఆచరించడానికి ఒక తీర్మానం తీసుకుని ఎదుట నిలబడగా తండ్రి, వీరికి ఏ విషయాల్లో విడుదల కావాలో వాటినన్నిటినీ ప్రభు మీరు విడుదల కలిగి చేస్తారు నమ్ముతూ ఈ సంవత్సరాన్ని విడుదల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం యేసు నామములో విడుదల సంవత్సరంగా వీరి కుటుంబాలకు ఉండునడుగా మీరు కార్యము చేదురుగా అటు అభిషేక చేత నింపి నడిపించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సమయం అయిపోతుంది. సమయంలో చివరికి వచ్చేసాం. మరి చాలా